హాయ్, ఈరోజు నేను దొండకాయ జీలకర్ర కారం చూపించబోతున్నాను. చాలా సింపుల్, టేస్ట్ అదిరిపోతుంది. దానికోసం మీరు ఎంత కారం తినగలుగుతారో దానికి సరిపడా ఎండుమిర్చి, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసి పొడి చేసుకోవాలి. ఈ పొడి ఎక్కువ చేసుకున్నా పర్వాలేదు, నిలవ ఉంటుంది. బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఇలా పొడవుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసి రుచికి సరిపడ ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టేటప్పుడు ఇలా పైన నీళ్లు పోసి మగ్గించుకుంటే దొండకాయలు తొందరగా ఉడుకుతాయి. ఒక్కొక్కసారి దొండకాయలు విసిగించేస్తూ ఉంటాయి, పప్పు అయిపోతుంది, అన్నం అయిపోతుంది, కానీ దొండకాయలు మాత్రం అలాగే ఉంటాయి. ఇలా నీళ్లు పోసి కనుక పెట్టుకుంటే తొందరగా మగ్గుతాయి, ఇంకా అడుగంటకుండా కూడా ఉంటాయి. ఉడికిపోయింది. ఇందాక చేసి పెట్టుకుని జీలకర్ర కారం వేసేద్దాం. దీన్ని ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది, ఎందుకంటే ఇవన్నీ మనం పచ్చిగా వేసాం కాబట్టి ఒక 2 మినిట్స్ సరిపోతుంది. నీళ్ల మూత పెట్టడం వల్ల చాలా తొందరగా ఉడికిపోయింది, ఇంకా మనకి అడుగు కూడా అంటలేదు. చూసారా, ఇదిగో అంతే, మన కూర రెడీ. దీన్ని వేడి అన్నంలోకి తింటే అద్దిరిపోతుంది అనమాట. ఎవరైనా దొండకాయ ఇష్టం లేని వాళ్ళకి ఈ కూర ఒకసారి టేస్ట్ చేయమని చెప్పండి, డెఫినెట్గా వాళ్ళకి నచ్చుతుంది. మళ్ళీ వండమని చెప్తారనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని షార్ట్ రెసిపీస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.